ఈ దళిత క్రైస్తవుల్లో ఉన్నటువంటి కష్టాలను మేము ఆ రోజు చర్చించిన కారణంగా ఒక మాట మాట్లాడితే ఈ రోజు మా మీద కేసులు పడుతున్నాయి. ఈ రోజు కేసులు పడుతున్న సందర్భంలో కనీసంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా డిసప్పాయింటెడ్ గానే విమర్శించాల్సి వస్తుంది. చాలా సెన్సిబుల్ పాయింట్ కూడా. ఈ రోజు రావణ్ ఎవరి గురించి మాట్లాడారండి? పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హూ విల్ బి ద బెనిఫిటెడ్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ్ మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, శ్రవణ్ కుమార్ అనేవాడు ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని బెనిఫిటెడ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం ఈ గొంతు తెరిచేటువంటి జర్నలిస్టుల గురించి జరుగుతుంటే దళిత క్రైస్తవులకి 40% ఓటింగ్ ఉన్నటువంటి మీకు ఈ రోజు దళిత క్రైస్తవుల సమస్యల గురించి పట్టడంలా, చర్చలు కూర్చుని మాట్లాడటంలా, రఘురామకృష్ణరాజు ఏ సమస్యల గురించి మాట్లాడినా మీరు మాట్లాడటంలా, చర్చల మీద మైకులు కూరుస్తుంటే మాట్లాడటంలా, పాస్టర్ల మీద కేసులు పెడుతుంటే మాట్లాడటంలా, పాస్టర్ల యొక్క కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంటే మాట్లాడటంలా, కూల్చిన చర్చలను కట్టాలి అని మాట్లాడటంలా, 1950 ఆర్డర్ ని మళ్ళీ రిస్టోర్ కొట్టేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయటంలా. మీరు దేనికోసం ఉన్నారండి? రాష్ట్రంలో 40% ఓటింగ్ మీకు ఎందుకు ఉండాలండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దళిత క్రైస్తవులు ఓట్లు వేయాలండి? ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ గురించి మాట్లాడతారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? నా మీద 2 కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క రావణ్ణి స్టేషన్ తిప్పి 100 మంది ఎగబడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మాకు సహకారంగా ఉండాల్సింది ఎవరు? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా.